నమస్తే. నమస్కారం అండి. అయితే మనం సుప్రీంకోర్టు ఈ కుక్కల ఇష్యూలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా రేణు దేశాయ్ గారు కూడా చాలా ఫైర్ అయ్యారు. ఒక్క కుక్క కరిస్తేనే మీరు ఇంత ఇదైపోతున్నారు. మరి రేపులు ఇన్ని జరుగుతున్నాయి. వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయట్లేదు అని చెప్పేసి. ఈ కుక్కలపై మీరేమంటారు? అసలు కుక్కలు కాపాడవలసిన బాధ్యత మనకుందా? ఎట్లా ఉంది అసలు? అంటే జనాలు చాలా టూ మచ్‌గా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. తర్వాత రేణు దేశాయ్ గారు నేను విన్నది నాకు తెలీదు. మీరు చెప్పినట్టు గనక వింటే రేప్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. కుక్కల్ది డిఫరెంట్ ఇష్యూ. దాని మీద కూడా ఫోకస్ చేయాలి, పశువుల మీద కూడా ఫోకస్ చేయాలి. రెండింటి మీద ఫోకస్ అనేది ఉండాలి కంపల్సరీ. బట్ కుక్కల మీద ఫోకస్ చేయకుండా రేప్స్ మీద ఫోకస్ చేయడము అంటే ఇది అవసరం లేదు అంటే, ఒక్కసారి ఎంతో మంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూడండి మీరు. వాళ్ళ పిల్లలకి కుక్కలు కరిచి రేబీస్ రావడం, చనిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు చూసామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా రేపొళ్ళ బాధితులే, ఈ బాధితులు ఈ వీళ్ళు బాధితులు. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఒకటి ఇంపార్టెంట్ కాదు అన్నది కాదు. సెకండ్ థింగ్ ఈజ్, కుక్కలు రక్షించాలా అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? మనం పూర్వం గనక చూస్తే, అంటే మా అమ్మమ్మ మా తాతమ్మ దగ్గర మేము చూసాము, మొదటి చపాతి ఆవుకేస్తాము. ఇప్పటికి కూడా లాస్ట్ చపాతి కుక్కకేస్తాం. కానీ కుక్క ఎక్కడ ఉండాలి? కుక్క వీధికి బయట ఉండాలి. కుక్కని ప్రేమించాలా? ప్రేమ అన్న దాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. ప్రతిదాన్ని మనం ప్రేమిస్తున్నాము అంటే మనం ఒళ్ళో పెట్టుకోం కదా. సమర్థ రామదాసుల వారు ఒక మాట అంటారు, ఈ ఇల్లు ఎవరిది అంటే మీ బాత్రూమ్ లో ఉన్న కీటకాలది, అంటే పురుగులది కూడా ఉంది. మనం కనుక చూసామనుకోండి, పెద్ద పెద్ద వామ్స్ ఉంటాయి బాత్రూమ్ లో, మనం వాళ్ళని చంపలేము, అవి అలాగే ఉంటాయి. గార్డెన్ ఉందనుకోండి, మట్టిలో గల అర్త్ వామ్స్ ఉంటాయి. చలికాలం రాగానే మనకు గొంగళి పురుగులు ఉంటాయి. సో వాళ్ళని మనం అంటే వాళ్ళు రావడము పోవడం అనేది సీజనల్ గా జరుగుతుంది. వాళ్ళని సంరక్షిస్తాం మనం, వాళ్ళని చంపము, వాళ్ళకి ఏం స్పెషల్ ఫుడ్ పెట్టము. పక్షులకి కూడా మనం ఫుడ్ పెడతాం. ఎక్కడన్నా చిన్న ఏమంటారు యాంట్స్ వచ్చినా కూడా, ఏమంటారు దాన్ని, చీమలు వచ్చినా కూడా దానికి చక్కెర వేయడం మన పద్ధతి. చక్కెర వేయంగా తినేసి వెళ్ళిపోతాయి కదా అన్న భావన మన భారతదేశం. సో కుక్కను సంరక్షించాలంటే సంరక్షించాలి, కానీ దాన్ని వీధిలో పెట్టాలి, మన బెడ్ దాకా రానివ్వకూడదు. ఆ కుక్కల వల్ల కలిగే రోగాలు ఎవ్వరికి తెలియదు, వాళ్ళు చెప్పరు కూడా. అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ కూడా అయిపోయింది కుక్కలు అయిపోయింది. అంటే ఏ తల్లి అయితే మన ఇంట్లో ఉండాలో ఆ తల్లి వీధికి బయటికి వెళ్ళిపోయింది, ఏ కుక్క అయితే వీధిలో ఉండాలో అది బెడ్ మీదకి వచ్చేసింది. అంతే కదండి. సో ముందు ఉండేదన్నమాట. మనం ఫొటోస్ కూడా చూసుకుంటే అమ్మమ్మ, బామ్మ, తాతయ్య, పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఇలా ఫొటోస్ ఉండేవి. అది కాస్త తగ్గిపోయి భార్యాభర్తలు, పిల్లలు, అది కాస్త తగ్గిపోయి భార్యాభర్తలు ఒక్క బాబు దాకా వచ్చేసింది. అది తగ్గిపోయి భార్యాభర్తలు ఒక కుక్క. అంటే అలాగ అయిపోయింది జనరేషన్ కూడా. కుక్కలకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అన్నది కాదు, కానీ కుక్కల కన్నా చాలా ఇంపార్టెన్స్ తల్లిదండ్రులది. ఎవరు ఆయుష్ అయితే 30, 40, 50, 60 సంవత్సరాలు ఉంటుందో, ఎవరైతే మనల్ని కన్నారో, మనకు సంస్కారాన్ని ఇచ్చారో, మనకి సృష్టిలో తీసుకొచ్చారు, మనకు మంచి చెడు నేర్పించారు, ఆ పేరెంట్స్ ని పట్టించుకుంటున్నారండి. వాళ్ళకి బాత్రూమ్ తీసుకెళ్లాలి అంటే చదువుకున్న వాడికి సిగ్గిస్తుంది, కానీ అదే ఆ కుక్కని బయటికి టాయిలెట్ తీసుకెళ్లారు అంటే దే ఫీల్ ప్రౌడ్ అబౌట్. అంతే కదా. కానీ ఆయుష్ ఉంటుంది 10 years, మామూలుగా 10 to 15 years ఉంటుంది ఆ కుక్క ఆయుష్. ఆ కుక్కల కోసం జనాలు లిటరలీ మెంటల్ అయిపోతున్నారు. అంటే దాంతో ఎంత అటాచ్మెంట్ అంటే, ఐ హావ్ సీన్ పీపుల్ డ్యూటీస్ మానేసి, మేము డ్యూటీస్ కూడా చేయలేకపోతున్నాం ఎందుకంటే మా ఇంట్లో కుక్క ఉంది, నేను దానికి టైం ఇవ్వాలి. సో డ్యూటీస్ కన్నా కూడా మీకు ప్రధానమైనది ఒక జీవి. సరే మీరు కనుక చూడలేదు అనుకోండి, ఆ కుక్క ఏమైనా చనిపోతుందా? ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, వీధిలో ఎన్నో కుక్కలు ఉంటాయి, పెరుగుతాయి, దానికి పిల్లలు పుడతాయి, అవి మంచిగా అవుతూనే ఉంటాయి, దానికి అవేం చనిపోవడం లేదు. ఇప్పటి కాలంలో ఏమైందంటే ఫ్యామిలీ నుంచి ప్రేమ లేదు, బాండింగ్ లేదు. దానివల్ల ఎక్కడో చోట ప్రేమ వెతుక్కుంటున్నారు కాబట్టి పెట్స్ పెట్టుకోవడము, ఈ వెస్టర్న్ కల్చర్ వచ్చేసి. అదే ఆ ప్రేమను మీరు పేరెంట్స్ మీద చూపించండి, మీ సిబ్లింగ్స్ మీద చూపించండి, మీ ఫ్రెండ్స్ మీద చూపించండి. అవన్నీ వదిలేసి, డ్యూటీస్ వదిలేసి ఆ కుక్క వెనక తిరుగుతున్నారు, దానివల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, దానికి మనీ పెడుతున్నారు, చాలా మనీ పెడుతున్నారు. కానీ సమాజంలో ఎన్నో విషయాలు ఉన్నాయి దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. దాని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. సో దౌర్భాగ్యం కదా. సో కుక్కలకి కేర్ చేయాలి, కానీ అవి వీధిలో ఉండి మాత్రం దాన్ని మంచి బాగోకులు చూసుకోండి మీరు. కానీ ఇంట్లో రావడము, బెడ్ దాకా రావడం అన్నది ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే పెళ్లిలో కూడా అడుగుతున్నారు ఈ మధ్య ఆడపిల్లలు, నా కుక్క నాతో ఉంటుంది అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. అక్కడ వరకు వెళ్ళిపోయింది. అక్కడ వరకు 7 జన్మలు నీతో ఉంటాను,
మనం ఇద్దరం కలిసి మన సంసారం చేసుకోవాలి అన్న ఒక సంకల్పం మన భారతదేశంలో. ఉమ్. అలాంటిది నేను నువ్వు కాదు, నాతో కుక్కుంటేనే నేను వస్తాను, అది 10 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అలాంటి దానికోసం మంచి భవిష్యత్తు కూడా మనం దూరం చేసుకుంటున్నాము అంటే అన్ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అని అంటాను నేను అలాంటి వాళ్ళని. కోపం వచ్చినా పర్వాలేదు, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే ఓకే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.